ఉండాలి. ఉపవాసం నీ బాధ్యత అయినప్పుడు అనుగ్రహము నీ యొక్క హక్కు అవుతుంది. ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అది ఎస్తేరు తన జాతిని రక్షించడం కోసం ఏం చేసింది రాణియే కదా. మీరందరూ ఉపవాసం ఉండండి, నా ఎదురుగుంటా ఉండి ప్రార్థన చేయండి అంటే చచ్చినట్టు ప్రార్థన చేస్తారా చేయరా? లేకపోతే కొరలతో కొట్టించి జైల్లో పడేస్తుంది. కానీ ఆమె అలాగే చేయలేదు. ఏం చేసిందంటే, నేనును నా చెలికత్తెలను ఈ రాత్రి మేము ఉపవాసం ఉంటాం. దేనికోసము? ఒక జాతిని రక్షించాలి. దేనికోసమండి? ఒక జాతిని రక్షించాలి, ఒక ప్రజాంగణాన్ని రక్షించాలి. అంటే నేనేం చేయాలంటే దైవానుగ్రహాన్ని పొందాలి. దైవానుగ్రహమును పొందడానికి ముందు నేనేం చేయాలంటే ఏముండాలనుకుందండి? ఉపవాసం ఉండాలని అనుకుంది. తను అనుకున్నది సాధించిందే లేదా? సాధించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేనికోసం అడుగుతావో, దేనికోసం పర్టికులర్గా నువ్వు అడుగుతావో, దానికి ముందు నువ్వేం చేయాలంటే ఉపవాసం అనే పనిని నువ్వు చేయగలగాలి. ఉపవాసం ఉంటే నీకు ఏ హక్కు లభిస్తుందట? అనుగ్రహము. ఏ అనుగ్రహం అది? దైవానుగ్రహము. ఎస్తేరుకి ఏ అనుగ్రహం లభించిందంటే రాజానుగ్రహం లభించింది. ఎస్తేరుకి ఏం లభించిందండి? రాజు యొక్క అనుగ్రహం. అన్నాడట, రాణివైనా ఎస్తేరు నీకేం కావాలి? రాజ్యములో సగం మట్టుకైనా సరే నేను నీకు ఇచ్చేస్తాను. ఒక మంచి మాట ఉంది, ఆమె యందు అతనికి దయ పుట్టెను. నీ ఉపవాసం వల్ల దేవునికి నీ మీద ఏం పుడుతుందంటే దయ పుడుతుంది. ఏం పుడుతుందండి? దయకున్నటువంటి మరొక మంచి పేరే అనుగ్రహము. ఏంటట? దయకున్నటువంటి మంచి పేరేంటి? అనుగ్రహము. గనుక